నంగరాజి, నా వనవీరుని నాకు కాకుండా చేశావు. నిన్ను చిత్రవద చేస్తావు. మళ్ళీ యుద్ధం అంటే ఇదేనే ఎక్కడే పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. ఈ మారి నీకు బచ్చమంది పెట్టింది. దుర్గా, మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. ఈమె నా కాబోయే భార్య. భార్య? నీతి నియమాలు లేని రాసవాడ బానిస నీకు భార్య? విచ్చలవిడిగా వీధుల వెంట తిరిగే ఈ గూఢచారిని నెత్తి మీద ఎక్కించుకుని ఊరేగుతావా? దుర్గా, విప్లవాన్ని ఇలా గాలికి వదిలేసి తిని కొంగట్టుకు తిరగడానికి సిగ్గులేదు? దుర్గా, నన్ను కొట్టావు కదూ, దీని ఎదుటి నన్ను పరాభవించావు కదూ. గుర్తుంచుకో, ఇంతకింత చేసి దీన్ని కోసి కాకులకి కెద్దలకు వేయకపోతే నా పేరు దొరికే కాదు. ఆనాడు చేజారిన పెట్ట ఈనాడు తమ గూటికే చేరింది ప్రభు. ఏది? ఎక్కడ? ఆహా, ఏమి నా అదృష్టం! అడవి మల్లెల పరిమళమంతా నా మందిరానికి నడిచి వచ్చినట్లుందే. ఏనాడో రావాల్సింది ప్రభు, కానీ ఆ వనవీరుడి వద్ద మీ పేరెత్తానో లేదు. తుచ్చుడు, నీచుడు, పిరికి పంద, దుష్టుడు, భ్రష్టుడు. ఎవరేమంటేనే మీరంటే నాకు ఇష్టమేగా. ఏమన్నావు? ఇష్టడనేగా? ఏది మరొక్కసారను? నీవు పలికితే వీణ మీటినట్లుంటుందే పంచవన్నెల చిలుక. రా, నా ప్రణయ సామ్రాజ్యానికి నిన్ను పట్టప్రాణించేస్తాను. ఏది? ఆగండి. మనసులు కలిసిన తరువాత మమతలు తీర్చుకోవడానికి ఆలస్యం ఎందుకే అన్నుల మిన్న? నా పగ తీరిన తర్వాతనే ప్రణయం. పగ? ఎవరి మీద పగ? నీతో పోట్లాడ సాహసించిన ఆ పురుగెవరో చెప్పు, ఇప్పుడే నడిపేస్తాను. నందిని. ఆ ద్రోహితో పాటు దాని ప్రియుడు వనవీరుని బంధించి తెచ్చి నా కాళ్ళ మీద పడేయాలి. వాడి గుట్టు మట్టు ఆయువు పట్టు అన్నీ తెలిసిన మీరిద్దరుండగా అదెంత? మా భటులకు చిటికెలో పని. అయితే తక్షణం కానివ్వండి. ఆ తరువాత మనిద్దరం ప్రేమ పక్షులమై గాలిలో అలా అలా అలా. ఓ అవును కదూ.